జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బొమ్మలూరు పోలీస్ చెక్ పోస్ట్ వద్ద హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ ఎస్ఐ ఏడిఎల్ జనార్దన్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు వెళ్తున్న కారులో 13,95,000 ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హనుమాన్ జంక్షన్ ఎస్ఐ జనార్దన్ తెలిపారు. గుడివాడ నియోజకవర్గం చౌటపల్లిలో 61.52 లక్షల నిధులతో నిర్మించిన OHRS వాటర్ ట్యాంకర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. గ్రామంలోని 22 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్ కు తెలుసని 100% మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని, గుడివాడలో వందలాది కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని కబోలులుగా ప్రతిపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి, మచిలీపట్నం వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సింహాద్రి రమేష్ అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. జీడిపప్పు వ్యాపారి వద్ద నుండి జీఎస్టీ అధికారి ఎస్ కిషోర్ కుమార్ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు